దాన్ని మన్నించి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, ప్రింట్, ఎలక్ట్రానిక్ అందరికీ యశోద హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు. సో ఇప్పుడు ఇక్కడ మీకు ఉన్నటువంటి విదేశాల నుంచి వచ్చినటువంటి నిపుణులు, ఇక్కడ జరిగినటువంటి హైదరాబాద్ ఆర్థోపెడిక్ కాన్క్లేవ్ 2025 బై యశోద హాస్పిటల్ ఎంత పెద్ద ఎత్తున కండక్ట్ చేసింది అనేది, దీంట్లో వచ్చినటువంటి డాక్టర్లు మన దేశంలో నుండి కాకుండా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ఆర్థ్రోస్కోపీ, షోల్డర్, దాంతోపాటు నీ జాయింట్, ఈ రెండిట్లో ప్రపంచంలో ప్రసిద్ధిగాంచినటువంటి 10 దేశాల నుంచి అక్కడ చేసేటువంటి ఎక్స్పర్ట్ సర్జరీస్ని ఒకప్పుడు మన ఇండియా ఉన్న డాక్టర్లు అప్లై చేసుకొని పోవడానికే సంవత్సరాలు లిస్ట్లో ఉండేది. అలాంటి డాక్టర్స్ని యశోద హాస్పిటల్ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళతో లైవ్ డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్, అంటే ఆపరేట్ చేసేటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో, డాక్టర్ పూర్ణచంద్ర గారు చెప్పినట్టు, పవన్ సార్ చెప్పినట్టు, యశోద హాస్పిటల్ నాట్ లుకింగ్ ఫర్ ది మనీ ఆస్పెక్ట్, మనం తీసుకున్నది సొసైటీకి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఈ సేవలో మీరు తీసుకుంటే కార్పొరేట్ హాస్పిటల్లో అన్నిటికంటే కూడా దేశంలో సేవలో ముందుంటుంది. సో కంపల్సరీ వాట్ ఎవర్ ఇస్ వి గెయిన్డ్ గివ్ టు ది సొసైటీ ఇస్ ద యశోద మెయిన్ మోటో. అవర్ చైర్మన్ రవీందర్ రావు సార్, అవర్ ఎండి డాక్టర్ జిఎస్ రావు సార్, అవర్ ఫైనాన్స్ డైరెక్టర్ దేవేందర్ రావు సార్, లాస్ట్ 30 years నుంచి వాట్ ఎవర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇప్పటి వరకు 50 బెడ్ల హాస్పిటల్ 4000 బెడ్లను చేసి సొసైటీకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత పెద్ద ఎత్తున హాస్పిటళ్ళు ఉన్నదని మీరు బిల్డింగ్ను చూసి లోపల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు బాగానే చేస్తున్నారంటే దాని వెనుక చాలా కృషి ఉంటుంది. 10,000 మంది ఎంప్లాయీస్ యశోద హాస్పిటల్లో ఒక 30 ఏళ్ళ నుంచి నిర్విరామంగా పనిచేస్తూ యశోద హాస్పిటల్ ఈ లెవెల్కు రావడానికి కష్టపడ్డారు. ఏదైతే మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనేటువంటిది ఎప్పుడైనా మనం రాసేటప్పుడు బుక్లలో స్టార్ట్ చేస్తుంటాం కదా, అదే రకంగా యశోద హాస్పిటల్ కూడా ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్, ద డిమార్కేషన్ ఈజ్ వెరీ క్లియర్. ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్ 2020 వరకు యశోద హాస్పిటల్ 30 ఏళ్ళ జర్నీ తర్వాత నెక్స్ట్ జనరేషన్, నేను చెప్పినటువంటి ఈ ప్రమోటర్స్ స్టార్టెడ్ ది ఆర్గనైజేషన్, దే ఆర్ గివెన్ టు ది హ్యాండ్స్ ఆఫ్ దేర్ చిల్డ్రన్స్, మెయిన్లీ ద లీడర్ ఆఫ్ ది టోటల్ గ్రూప్ డాక్టర్ పవన్ సార్. లాస్ట్ 5 years నుంచి కోవిడ్ నుంచి స్టార్టెడ్, కేమ్ బ్యాక్ ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్. ఈ టోల్డ్ 10 సంవత్సరాలు అక్కడ ప్రాక్టీస్ చేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ వాటన్నీ చూసి ఇండియాలో కూడా మాకున్న హాస్పిటల్లో అలాంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడున్న పబ్లిక్ అందరికీ కూడా, తెలుగు స్టేట్సే కాకుండా దేశంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్న అన్ని రాష్ట్రాల పేషెంట్స్ 35 కంట్రీస్ నుంచి కూడా మేము పేషెంట్స్ని ఇక్కడ రిసీవ్ చేసుకొని వారందరికీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. పోస్ట్ కోవిడ్ ఈ 5 ఏళ్ళ నుంచి హాస్పిటల్ 50 బెడ్ల నుంచి 4000 బెడ్ల వరకు తీసుకురావడం అవర్ మెయిన్ ప్రమోటర్స్. తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీని ఫస్ట్ డాక్టర్ పవన్ గోరుకంటి, నౌ ఈజ్ ద గ్రూప్ డైరెక్టర్, he has taken the responsibility along with Mr. Dheeraj garu, director, and Dr. Abhinav and Falgun. ఈ 4 young directors now they are taken lead to the growth of the Yashoda, mainly hospitals. Dr. Pawan sir is managing the hospitals in the future, developing the next level. ఈ 30 yearsలో ఉన్నదాన్ని 5 yearsలో ఈ షో ఉంటుంది. వరల్డ్ యశోద హాస్పిటల్ ఈజ్ వాట్ అనేది మనం చెప్పడానికి మన దగ్గర కంటెంట్ ఏం లేకుండా ఎవరు కూడా దాన్ని అప్రిషియేట్ చేయలేరు. ఇన్ని కంట్రీలలో ఆపరేట్ చేసి మనకు అప్లై చేసుకుంటేనే సంవత్సరం వరకు మన డాక్టర్కి ఫెలోషిప్ ఇవ్వడానికే క్యూ కట్టినటువంటి డాక్టర్లందరికీ ఈ కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకంటే తక్కువగా లేదు, మా కంట్రీలో మీలాంటి ఫెసిలిటీని క్రియేట్ చేసి మా దగ్గర మీ దగ్గర నుంచి ట్రైన్ అయిన డాక్టర్స్ తీసుకొచ్చి మేము ఆపర్చునిటీ ఇచ్చి మా సొసైటీకి సర్వీస్ చేద్దాం అన్నటువంటి పట్టుదలతోటి డాక్టర్ పవన్ సార్ 5 years నుంచి కంటిన్యూగా హాస్పిటల్లో సర్వీస్, నాట్ ఓన్లీ ఫర్ సర్వీస్ అంటే నర్సెసే కాదు,
హాస్పిటల్లో 50 లెవెల్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి డిఫరెంట్ సెక్టార్లో. మనకు కనబడేది ఓన్లీ నర్సెస్, డాక్టర్లే మీకు కనబడుతూ ఉంటారు. బట్ క్లీన్ చేసే ఆయమ్మ దగ్గర నుంచి, ఎంట్రీలో రిసీవ్ చేసుకునే సెక్యూరిటీ గార్డు, పార్కింగ్ దగ్గర నుంచి, అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ స్టాఫ్ని దేర్ లెవెల్ ఐక్యూ లెవెల్ ఇంప్రూవ్ చేసి సర్వీస్ మోటోను వాళ్ళకి ఇన్కల్కేట్ చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ పవన్ గారు ఎగ్జాక్ట్ రైట్ టైంలో కోవిడ్లో ఈస్ టేకెన్ ఇన్ టు ది హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ. ఈ హెస్ గివెన్ ఎ బూస్ట్ టు ది ఎంటైర్ స్టాఫ్. కోవిడ్ టైంలో మీ అందరూ తెలుసు, ప్రతి పేషెంట్ ఇంట్లో ఒకరు సిక్ అయితే మిగతా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళను దూరంగా పెట్టారు. వైఫ్ కోవిడ్ వస్తే హస్బెండ్ దగ్గర రాడు, పిల్లల దగ్గర రారు. కానీ యశోద హాస్పిటల్లో ప్రైవేట్ సెక్టర్లో ఫస్ట్ టైం ప్రైవేట్ కోవిడ్ పేషెంట్ యాక్సెప్టెడ్ హాస్పిటల్, ఫస్ట్ ఐసీయూ పేషెంట్ ట్రీటెడ్ హాస్పిటల్ బై యశోద, ఫస్ట్ ఎక్మో పేషెంట్, వెంటిలేటర్ పేషెంట్ ట్రీటెడ్ హాస్పిటల్ బై యశోద, అండ్ ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆఫ్ కోవిడ్ పేషెంట్ డన్ బై యశోద హాస్పిటల్. ఇలాంటి కార్యక్రమాలు ఇవన్నీ జరగడానికి ఫస్ట్ జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోద్బలంతో డాక్టర్ పవన్ గోరికంటి గారు ఛాలెంజ్గా తీసుకొని హైదరాబాద్లో ఉన్న యశోద హాస్పిటల్ 4 హాస్పిటల్లో కూడా అన్ని సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. దాంట్లో మీకు ఆర్థోపెడిక్ తీసుకున్నట్టయితే ఐఎమ్ నాట్ టెలింగ్ జస్ట్ లైక్ దట్ యశోద ఈజ్ ద ఫస్ట్. యూ క్యాలిక్యులేట్ న్యూమరికల్ నంబర్ వైజ్ ఆల్సో హ్యావింగ్ థౌజండ్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఈచ్ స్పెషాలిటీ. మీరు ఇప్పుడు ఈ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ తీసుకున్నట్టయితే ఒక్క నెలలో మేము 1500 నుంచి 2000 సర్జరీస్ పర్ఫామ్ చేస్తున్నాం మా గ్రూప్లో. ఇలానే మీరు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా థౌజండ్స్లలో పేషెంట్ ట్రీట్ చేయడం జరుగుతుంది. లక్షలలో పేషెంట్ ఓబీ బేస్లో ట్రీట్ చేయడము, వేలల్లో పేషెంట్స్ని నెలకు అడ్మిట్ చేసి డిశ్చార్జ్ చేయడము, ఇంత పెద్ద ఎత్తున సర్వీసెస్ను వీటన్నిటికీ చేయడానికి వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి కూడా నెక్స్ట్ జనరేషన్లో డాక్టర్ పవన్ గారు లీడ్ తీసుకొని అది నాట్ ఓన్లీ సర్వీస్, ఇట్ షుడ్ బి పర్క్యులేటెడ్ టు ది ఎంటైర్ కంట్రీ. దాని కంట్రీతో పాటు ఇప్పుడున్న సోషల్ మీడియా కూడా బయట వాళ్ళకు ఈజీగా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనకు మీరు మీడియా మిత్రుల ద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని యూజ్ చేసేసుకొని మనం యశోద హాస్పిటల్ నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి కోసం దే ఆర్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ అనదర్ 2 branches in యశోద హాస్పిటల్స్ ఇన్ బెంగళూరు ఆల్సో. సో ఇలాంటి కార్యక్రమాలను యశోద హాస్పిటల్ నిర్విరామంగా నిర్వహిస్తూ పేషెంట్లందరికీ మంచి సర్వీస్ను ఇవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఈ యశోద 2025 హెచ్ఏసి హైదరాబాద్ ఆర్థోపెడిక్ కాంక్లేవ్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మీరు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. Thank you. Any questions from the media?